ఈ లోకంలో మనం చేసే మంచిని మనం మర్చిపోయినా మన వల్ల సంతోషం పొందిన వారు మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. మేము కొన్ని రోజుల క్రితం కొంతమంది అనాథ పిల్లలకు సహాయపడాలనుకున్నాం. కానీ మేము వాళ్ళకు సహాయం చేశామా, వాళ్ళే మాకు జీవితాంతం మర్చిపోలేని అనుభూతినిచ్చారా అనేది మా మనసులో వేసుకున్న పెద్ద ప్రశ్న. సహాయం అనేది ఇచ్చే మనస్తత్వం కాదు, పంచుకునే ఆనందం. ఆ రోజు వాళ్ళతో గడిపిన ఆ కొన్ని క్షణాలు ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళాం, ఆటలు ఆడాం, పిల్లల కళ్ళల్లో వెలుగును చూసాం, వాళ్ళతో కలిసి నవ్వాం, వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా మంచి భోజనం ఏర్పాటు చేశాం. చివరిగా వాళ్ళ హాస్టల్కి తీసుకెళ్లి వారి ఆనంద క్షణాలని వారి గుండెల్లో నింపి పంపించాం. మధ్యలో ఇంకో చిన్న పని కూడా చేశాం. అది తెలియాలి అంటే వీడియో మొత్తం చూడాల్సిందే. హలో గైస్, నిన్న నైట్ నేను మా టీం అంతా కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ రావడం జరిగింది. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో చాలా హ్యాపీగా ఆడుకోవడం అయితే చూసాము. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాము. మీకు తెలుసు కదా, మేము ఏదైనా ఆలోచిస్తే వెంటనే ఒక డెసిషన్ తీసుకుంటామని. అండ్ మీ అందరికీ తెలిసిందే, మనం ఏదైనా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసామంటే దాంట్లో డబుల్ సర్ప్రైజ్ అయితే తప్పకుండా ఉంటుందని. అండ్ ఆ డబుల్ సర్ప్రైజ్ ఏంటో మీరు చూడాలి అంటే వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మాత్రం నేను 100% నేనైతే చెప్పగలుగుతున్నా. అక్కడి నుండి బయలుదేరి మాకు దగ్గరలో ఉన్న అనాథాశ్రమంకి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే మేడం సార్ని మేము ముందుగానే అడిగి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషంతో అంగీకరించారు. మేము వెళ్ళేసరికి మేడం సార్ బయట ఉన్నారు. ఆ కాస్త సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు వచ్చేలోపు పిల్లలతో ఆనందంగా గడిపాం. వాళ్ళ మనసుల్లో ఏదైనా మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాం. వాళ్ళ లోకాన్ని, చిరునవ్వుల్ని చూస్తే మనసంతా సంతోషంగా నిండిపోయింది. ఈలోపు మా టీం మెంబర్స్ పిల్లలకు సరిపడే వెహికల్స్ బుక్ చేశారు. సో ఈలోపు పిల్లలతో గడుపుతున్న క్షణాలని మా మనసుల్లో అలా నిలిచిపోయాయి. ఇంత లోపల ఆటోలు వచ్చాయి. పిల్లలు ఆనందంగా ఎక్కారు. ఒక్కొక్కరి కళ్ళల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయనే ఉత్సాహకత మాలో కలిగింది. చివరికి ఆ చిన్నారులతో మా ప్రయాణం అలా మొదలైంది. మేం ఊహించినంత అనుభవానికి నాంది పడింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పిల్లల్ని ఎగ్జిబిషన్ జరిగే ప్రదేశానికి తీసుకువెళ్ళాం. అక్కడ చేరిన వెంటనే కొంతసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉత్సాహపరిచాం. ఆ తర్వాత వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాం. ముందుగా జలకన్యని చూపించాం. పిల్లలు వాటిని చూసి చాలా ఆనందపడ్డారు. చిన్న చిన్న చూపులతో పెద్ద ఆశ్చర్యం కలిగే విధంగా చూశారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు వాళ్ళ ఫీలింగ్ చెప్పాలనిపిస్తుంది. ఆహా, ఎంత బాగుంది, ఇదంతా నిజంగా ఉంటుందా అనేటట్టు వాళ్ళ మొహంలో నాకు కనిపించింది. వారి కళ్ళల్లో మెరుపును చూడగానే మా హృదయాల్లో చాలా అంటే చాలా ఆనందం నింపేసుకున్నాం. ఆ రోజుకి ఆ పిల్లలకి కొత్త అనుభూతిని ఇచ్చామని తెలుసుకొని మరింత ముందుకు సాగాం. జలకన్యని చూసిన ఆనందం పిల్లల కళ్ళల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇంకా ఏదైనా ఉందా అనే ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో మెరుస్తుంది. అందుకే వాళ్ళు మరింత ఎంజాయ్ చేసేలా కొన్ని గేమ్స్ దగ్గరికి తీసుకువెళ్ళాం. వాటర్ బెలూన్ ఫైట్స్, షూటింగ్ గేమ్, ఎయిర్ బెలూన్ రైడ్, థ్రోయింగ్ బాల్ గేమ్, మినీ ట్రైన్ రైడ్, ఇలా చాలా గేమ్స్ పిల్లలతో కవర్ చేయించాం. చిన్న చిన్న బోగీల్లో పిల్లలు ఎక్కి చిక్ చిక్ అంటూ ఊహల్లో తేలిపోయారు. పిల్లల నవ్వులు ట్రాకుల వెంట పరిగెత్తుతున్నట్టు అద్భుతమైన అనుభూతిని అందించాయి. ఈ గేమ్స్ అన్నీ ముగిసిన తర్వాత ఇంకా ఆనందించాల్సింది ఏదో మిగిలిపోయింది అంటూ మేము వారిని మరో సరదా ప్రయాణానికి సిద్ధం చేశాం. ఎగ్జిబిషన్లో పిల్లల ఆనందాన్ని ఇంకా పెంచేందుకు వాళ్ళని మంచుకొండల వద్దకు తీసుకువెళ్ళాం. పిల్లలు అక్కడికి చేరిన వెంటనే అమ్మో, ఇవే నా మంచుకొండలు అంటూ ఉత్సాహంగా చూశారు. అది నిజమైన మంచు కాకపోయినా వారి ఊహల్లో అవి నిజమైన మంచు పర్వతాల్లా మారిపోయాయి. కొంతసేపు అవి చూసిన పిల్లలు వాటిని తాకేందుకు ప్రయత్నించారు. ఇవి చల్లగా లేవే, ఇవి కదలవా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడం మాకు ముచ్చటేసింది. ఆ క్షణం మాకు ఒక విషయం అర్థమైంది. సంతోషం అనేది నిజమైనదా, కృత్రిమమైనదా మాకు ముఖ్యం కాదు. మనం దాన్ని ఎలా అనుభవిస్తామనే దాంట్లోనే అసలైన బంధం ఉంటుంది.
మేము పిల్లల్ని తీసుకొని బయటకు వస్తున్న సమయంలో ఎవరికీ ఎటువంటి పరిచయం లేని ఇద్దరు మహిళలు పిల్లల్ని గమనించి వాళ్ళకి ఎటువంటి అవసరం లేకపోయినా ఏం ఆశించకుండా పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ కొనిచ్చారు. ఆ చిన్నారుల ఆనందం ఆకాశాన్ని అంటింది. ఐస్ క్రీమ్ తింటూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకొని ఆ క్షణాలని ఆస్వాదించారు. ఆ గుర్తు తెలియని మహిళలు పిల్లలకి ఒక తీపి జ్ఞాపకాన్ని అందించారు. అలాగే మనకు సంబంధం లేకపోయినా ఎదుటివారి జీవితంలో వెలుగును నింపగలమనే అర్థం మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈరోజు పిల్లలకే కాదు, మాకు కూడా మర్చిపోలేని అనుభూతినిచ్చింది. పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం తప్ప అక్కడ మాకు వేరే ప్రపంచం ఏమీ కనిపించలేదు. ముందుగా ఐస్ క్రీమ్స్ తినిపించి వారి కళ్ళల్లో ఆనందం అయితే చూసాం. చిన్న చిన్న విషయాల్లోనే పిల్లలు ఎంత ఆనందపడతారో మనందరికీ తెలిసిందే. పిల్లల కోసం ఇంకా ఏదైనా చెయ్యాలి అని మా మనసుకు అనిపించింది. అందుకే ఒక చిన్న సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసాం. పిల్లలకు ముఖ్యంగా కావాల్సింది చదువే. సో వాళ్ళకి అవసరమైన పెన్సిల్ అండ్ పెన్ కిట్స్ అందించాలని ఫిక్స్ అయ్యాం. మేము మా టీం సహకారంతో, అలాగే పిల్లలకి ఐస్ క్రీమ్ పంచిపెట్టిన ఆ ఇద్దరు మహిళల సహాయంతో పిల్లలకి గిఫ్ట్లు అందించాం. ఆ చిన్న సహాయం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించాం. ఇలా పిల్లలతో ఆనందం పంచుకోవడానికి ఎగ్జిబిషన్ మేనేజర్ గారు మాతో పాటు ముందుకు వచ్చారు. పిల్లలకు అక్కడికి తీసుకువెళ్ళడానికి ప్రత్యేక అనుమతితో పాటు మరికొన్ని కిట్స్ పంపిణీ చేయడానికి కూడా అతను ముందుకు వచ్చారు. ఈ చిన్న ప్రయత్నం మనకు ఒక మెసేజ్ నేర్పించింది. పిల్లలకి సంతోషాన్ని అందించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క చేయి ముందుకు వస్తే ఆటోమేటిక్గా 4 చేతులు ముందుకు వస్తాయనే మాకు ఆ టైంలో అనిపించింది. చివరిగా వీటన్నిటికంటే మాకు లభించిన ఒక గొప్ప అనుభూతి, ఆనందంతో నిండిన పిల్లల మనసులు. పిల్లల చదువుకు సంబంధించిన కిట్ గిఫ్ట్స్ అన్నీ అందించిన తరువాత వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ మన ప్రేమను చూపించేందుకు ఇది సరిపోదు అనే భావన మాకు కలిగింది. అందుకే పిల్లలందరికీ ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి వారికి ఇష్టమైన రుచికరమైన భోజనం పెట్టించాం. భోజనం పెట్టిన తరువాత వాళ్ళతో కూర్చొని వాళ్ళ మాటలు విని ఒక కుటుంబంలా గడిపిన ఆ క్షణాలను మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. వాళ్ళ కలలు, ఆశలు, చిన్న చిన్న కోరికలు ఇవన్నీ మాతో పంచుకున్నారు. చివరిగా మాకు ఒక అందమైన అనుభూతిని ఇవ్వగలిగారు. పిల్లలు ఆనందంగా తిని తమ చిరునవ్వులతో తీపి జ్ఞాపకాన్ని అందించారు. మనం ఇచ్చిన భోజనం కంటే వాళ్ళు ఇచ్చిన కృతజ్ఞత, గౌరవం మరింత ఆనందాన్ని కలిగించింది. మీకు నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా, మనం ఎవరికైనా ఏదైనా గొప్పగా అందించాలి అనుకుంటే అది ఒక చిన్న సహాయం, చిరునవ్వు మాత్రమే అందించగలం. ఈరోజు ఈ పిల్లలకి అది అందించామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. పిల్లలకి మంచి గిఫ్ట్స్ ఇచ్చి వారిని మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి చిన్నారుల ఆనందాన్ని మన కళ్ళారా చూసాం. భోజనం చేసిన తర్వాత పిల్లలందరికీ సురక్షితంగా వాళ్ళ హాస్టల్ దగ్గరికి తీసుకువెళ్ళాం. కానీ ఇంత చేసిన మాకు వారి ప్రేమకి ఇది సరిపోదు అనిపించింది. ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంత చేసిన మన వీడియోలో పక్కాగా డబుల్ సర్ప్రైజ్ ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. సో మన డబుల్ సర్ప్రైజ్ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేయాలనే ఆలోచన మాత్రమే. 1 నెలకి సరిపడే ఫుడ్ గ్రాసరీ షాపింగ్ చేసి ముందుగానే అక్కడ పెట్టాం. పిల్లలకి అవసరమైన బియ్యం, పప్పు, ఆయిల్, నిత్యావసర వస్తువులు అన్నీ సిద్ధం చేశాం. ఆ సరుకులన్నీ చూసి పిల్లల ముఖాల్లో మెరిసిన చిరునవ్వులు మాకు మరచిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. ఇంత ప్రేమను పంచిన తరువాత పిల్లలకు మరొక కానుక ఇవ్వాలనిపించింది. చిన్నారుల అవసరాలకు, మిగతా పిల్లల భవిష్యత్తుకు అవసరమయ్యేలాగా 10,000 రూపాయల చెక్కును కూడా అందించాం. అవి అందుకున్న వెంటనే వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేకపోయారు. పిల్లలందరూ మాతో మరికొద్దిసేపు గడపాలనుకున్నారు. కానీ ప్రయాణం ముగిసే సమయం వచ్చింది. పిల్లల కళ్ళల్లో కనిపించిన ప్రేమ, ఆనందం, సంతోషం ఇవి మా జీవితాంతం గుర్తుండిపోతాయి. నేను చివరగా చెప్పాలనుకున్న చిన్న మాట, సహాయం చేయడమే కాదు, ఆ ప్రేమను అనుభవించడం కూడా చాలా గొప్ప అదృష్టం.